మాన్ తమ్ముడు లవ్ యూరా. నువ్వు అప్పటి నుంచి కలిసి మా విష్ణుప్రియని చూసి ఇంతమంది ఉన్న విష్ణుప్రియకు క్లోజ్ చేసి నిండుగా చూస్తున్నా తమ్ముడు, నీ ప్రేమ నాకు అర్థమైందిరా. నిజంగా నీకు ఒక ఫోటో కూడా ఇప్పిస్తారా నువ్వు వస్తే మాత్రం, నేను ఇప్పిస్తారా నిజంగా. ఆయన ఆల్రెడీ సబ్స్క్రైబర్, ఫోటో అక్కర్లేదు. థ్యాంక్ యూ. నైస్. ఓకే మీడియా మిత్రులు, ఇంతమంది అల్లరి నరేష్ అన్న కోసం వచ్చిన మీడియా మిత్రులకు చూసిన ఇంత గ్రాండ్గా వస్తున్నారు. ఇక్కడ ప్రొడ్యూసర్ గారు రాజేష్ అన్న దండయాత్ర, కామెడీ దండయాత్ర సెప్టెంబర్ 4వ తారీఖు చేస్తున్నాడు. నిజంగా చెప్తున్నా, అల్లరి నరేష్ అన్న అల్లరి 100 టైమ్స్ పట్టుకొని అదే బూస్ట్ తోటి, నిజంగా చెప్తున్నా, నేను ఒక కమెడియన్గా చెప్తున్నా, ఈ సినిమాలో వెన్నెల కిషోర్ అన్న, పెద్ద నరేష్ అన్న, చిన్న నరేష్ అన్న, వీళ్ళందరితో పాటు నాకు కూడా ఒక అవకాశం. కానీ ఇక్కడ రంగు, రుచి, చిక్కదనం, వీళ్ళందరితో పోటీ పడే ఒక హీరోయిన్, డైరెక్టర్ చూసిన విధానం కామెడీ 100% తమ్మి. థియేటర్లో మెగా ఫ్యాన్స్ దగ్గర నుంచి మొదలు పెడితే అందరి ఫ్యాన్స్ విజిల మధ్యలో ఏం చెప్పట్లే. మీ అందరికీ చెప్తున్నా, మీ అందరికి ఏం కావాలో అందులో ఉంది. ఇక్కడి నుంచి అక్కడి దాకా ఏమేం కావాలో బాగా రాశాడు, బాగా అందించాడు. అరే మీ టికెట్ రమ్, ROM రమ్, రమ్ము కిక్కిచ్చినంత రమ్ ఇస్తుందిరా రంభా ఊరసి మేనక 100%. థ్యాంక్ యూ సో మచ్. సెప్టెంబర్ 4 ఒకసారి ముందుకు రండి రా, మీ ముగ్గురు మీ ముందు రండి రా. 3 people కమ్రా మేనక చెప్పురా. అరే ఒకసారి హాయ్ చెప్పండి అందరికి అక్కడ లాస్ట్ బెంచెస్. అదిరా రంగు, రుచి, చిక్కదనం, రచ్చరవి. అబ్బా థ్యాంక్ యూ. కాదు, వాళ్ళకి హాయ్ చెప్పించడం కోసం కాదు, మధ్యలో మీరు నిల్చొని ఫోటో దిగడం కోసం. మాకు అర్థమైంది కాదు. ఓకే, సో ఒకవేళ మీకు కనుక ఆ చక్రం దొరికితే, ఆ మాయా చక్రం, మీరేం కోరుకుంటారు? నేను చచ్చిపోకుండా టాలీవుడ్లోనే బతికుండాలని కోరుకుంటా. నాకేం లేదు నాయన, మీ అందరితో ఉండాలనే కోరుకుంటా. బతికినా చచ్చినా సినిమే, నాకు ఇంకోటి లేదు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు మా ఇంత అద్భుతమైన ఫిల్మ్ని బోల్డ్ ఎంత కామెడీ టైమింగ్తో, బోల్డ్ ఎంతమంది వర్సటైల్ యాక్టర్స్ని, అండ్ అలానే అల్లరి నరేష్ గారిని ఎలా అయితే ఇన్నాళ్ళు మిస్ అయ్యామో, సో అల్లరిని మనకు మరొకసారి చూపించడానికి వచ్చేసినటువంటి మా డైరెక్టర్ చంద్రమోహన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఫస్ట్ ఇక్కడికి వచ్చిన అందరికీ అండ్ మీడియా మిత్రులందరికీ బిగ్ థ్యాంక్స్. ఫస్ట్ అసలు ఈరోజు మనం ఇక్కడ వచ్చింది ఫస్ట్ ఈ ఫిల్మ్లో, మూవీలో ఉన్న క్యారెక్టర్స్ని ఒకసారి ఇంట్రడ్యూస్ చేయడానికి. ఈ మూవీలో హీరో గారి పేరు సూరి. ఇతను మనందరిలాగా ఒకలాగే జస్ట్ రోడ్డు మీదకి వెళ్తా ఉంటే మన ఇంటి పక్కన ఉంటాడు, మన ఇంట్లో ఉంటాడు, అన్నయ్యగా, తమ్ముడుగా, ప్రతి ఇంట్లో ఉండే ఒక క్యారెక్టర్. అలాగే రంభా ఊరసి మేనక, అలాగే మా హీరోయిన్ గారు సురభి. సో ఫస్ట్ వీళ్ళు ఎలా ఉంటారు, అసలు ఈ సినిమా ఏంటి, ఆ టీజర్ అందుకే ప్లే చేసి చూపించాం. నెక్స్ట్ థింగ్, నా జర్నీ ఈ ఫిల్మ్ వరకు స్టార్ట్ అయింది. ఫస్ట్ బిగ్ థ్యాంక్స్ టు ప్రసాద్ గారు, రాజేష్ అన్న, దాని ముందు నుంచి నాతో ట్రావెల్ చేస్తున్న రామరెడ్డి గారు, చోటకే గారు, ఎవ్రీవన్, ప్రతి ఒక్కరికి నా అడుగులో ఒక చిన్న తోడుగా నిలబడిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. ఫ్యూచర్లో చాలా మాట్లాడతాను, ఈ జర్నీ గురించి డీటెయిల్డ్గా చెప్తా. బట్ ఇది మాత్రం కేవలం క్యారెక్టర్స్ని మీకు ఒకసారి చూపించాలి. అండ్ రెస్పాన్స్ అద్దిరిపోయింది. బిగ్ థ్యాంక్స్ ఫర్ దట్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, ఈ ఫిలింలో ఒక్కటి మాత్రం నేను అండర్లైన్ చేయాలనుకుంటున్నాను. మీరు ఏదైతే టీజర్లో చూసారో, బుక్ క్రాక్ అయితే రంభా ఊరసి మేనక దిగాక ఏమవుద్ది అనేది, దిగాక మాత్రం రచ్చరవి చెప్పినట్టు సెప్టెంబర్ 4 దద్దరిల్లిపోద్ది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ సపోర్టింగ్ మీ హియర్. నా డిపార్ట్మెంట్ నుంచి, ప్రొడక్షన్ నుంచి, ఎవ్రీవన్. ఐ విల్ మెన్షన్ ఎవ్రీ డీటెయిల్ ఇన్ ద నెక్స్ట్ ఫంక్షన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ మీరేం కోరుకుంటారు? యాజ్ ఎ డైరెక్టర్గా మీరు ఆల్రెడీ సినిమా తీశారు, ఆ సబ్జెక్ట్ అంతా పక్కన పెట్టి, సో మీరు రియల్ లైఫ్లో ఒకవేళ అది కనుక మీకు దొరికితే మీరేం కోరుకుంటారు? అంటే సక్సెస్ ఎవరైనా కోరుకుంటారు, బట్ చిన్న ఎమోషనల్ చెప్పలేదు. చెప్పండి, ఆఫ్ కోర్స్ చెప్పండి. అంటే నేను 2010లో అసోసియేట్గా కరుణాకరన్ గారి దగ్గర డార్లింగ్ వర్క్ చేశాను, రైటర్గా, అసోసియేట్గా. తర్వాత వన్ నైట్ నేను మానేస్తాను సార్, డైరెక్షన్ చేస్తాను అంటే, వద్దురా తమ్ముడు ఇంకొంచెం టైం తీసుకుంటే, లేదు మా అమ్మ నాన్న వయసు అవుతుంది, ఐ వాంట్ టు మేక్ దమ్ వెరీ హ్యాపీ, మా ఫాదర్ని బాగా చూసుకోవాలి, అమ్మని బాగా చూసుకోవాలని. సో నేను మానేసి డైరెక్షన్ చేస్తాను. సో ఫర్ దట్ టైం బీయింగ్ పట్టింది. టైం బాగాలేక కొంచెం, మా ఫాదర్ ఇప్పుడు ఇల్ హెల్త్, ఆయన నన్ను కూడా గుర్తుపట్టట్లా. నిజంగా ఆయనకి నా సక్సెస్ చూపిద్దాం అనుకున్నా.
మా అమ్మ చూస్తుంది, అయ్యా ఎప్పుడు వస్తారా టీవీలో, నీ సక్సెస్ నేను చూడాలని. సో నాకు విషయం ఉంటే మా నాన్నగారు ఒకసారి నన్ను గుర్తుపెట్టి నన్ను టీవీలో చూస్తే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. వి ఆల్ విష్ దట్ అండి, వి ఆల్ విష్ Thank you, దట్. thank you. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఎస్, సో మీరందరూ అప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి మా విష్ణుప్రియ మాట్లాడే టైం వచ్చింది. కమాన్. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చి ఇంత టన్నుల ఎనర్జీ మాకు ఇస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. రంభా ఉర్వశి మేనక, నాకు ఈ ఆపర్చునిటీ రావటం నిజంగా ఒక డ్రీమ్. చాలామంది నా కోసం ప్రేయర్స్ చేసి నాకు ఇలాంటి ఒక ఆపర్చునిటీ రావాలి అని దండం పెట్టుకునే వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బ్లెస్సింగ్ మీ. 10 years ఆఫ్ ఇండస్ట్రీ టీవీలోనే ఉన్నాను, బట్ ఇలా ఒక వెండి తెర మీద ఒక గోల్డెన్ ఆపర్చునిటీ రావటం ఈజ్ అ బ్లెస్సింగ్. థ్యాంక్స్ టు డైరెక్టర్ గారు, థ్యాంక్స్ టు ప్రొడ్యూసర్ గారు, అండ్ థ్యాంక్స్ టు ద హోల్ టీమ్ ఫర్ సపోర్టింగ్ అండ్ బీయింగ్ అ లవ్లీ టీమ్. మిగతాది తర్వాత మాట్లాడుకుందాం, ఓకే? థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటన్నా పులావ్ కావాలా నీకు? యా, తెలుసు కదా ఆంధ్ర వాళ్ళం, ఆంధ్ర ఊర్వశి. ఓహో, మీరు ఆంధ్ర ఊర్వశి. సరే, ఒకవేళ మీకు కనుక ఆ చక్రం దొరికితే సో మీరేం కోరుకుంటారు? నాకు మోక్షం కావాలి. ఏం మోక్షం నానా? అది చాలా పెద్ద సబ్జెక్ట్, ఇది ఎవరికి అర్థం నాకు కాదు. తెలుసు, నీ స్టోరీ అంతా నాకు తెలుసు. ఇంకా నీతో కూర్చుంటే గంటలు కూర్చోవాలి నీ స్టోరీలు వినడానికి. ఓకే, అండ్ ఇప్పుడు మా ప్రిషి సింగ్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రిషా సింగ్ ప్లీజ్. అందరికీ నమస్కారం. మీరు ఇక్కడ వచ్చి మా సినిమాని సపోర్ట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు. ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది. దిస్ ఈజ్ వాట్ ఐ హ్యావ్ ప్రిపేర్డ్ ఇన్ తెలుగు. Well, this evening would have been not possible without our director Garu. So thank you so much, sir, for this opportunity, for this amazing story. And of course, our producer Garu. Sir, you are amazing with your creativity and your script selections. Like what scripts you select is just amazing. Thank you so much for this opportunity, sir. And I'm just fortunate to be here today and just feeling grateful, amazing, and with, I feel super blessed, amazing that I have worked with this two amazing female, such a sweetheart they are, so I'm just very grateful. And of course, our hero Garu, he's super amazing, supportive, and very relaxed at set. I just feel like, how he just do that switch on, switch off acting. He's just coming very with blank face and then he just start act. So it's just very inspiring and I learned a lot with him. So yeah, I'm a little nervous, but yeah, looking forward to see to all of you witness this amazing film, Ramba Urvashi Menka, on 4th of September. Please go and watch. Thank you. థ్యాంక్ యూ ప్రిషాజీ, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు మా అందాల రాశి, మా రంభ రాశి సింగ్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. మీడియా అందరికీ చాలా థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్. ఈరోజు చాలా ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నారు మీ అందరూ. థ్యాంక్ యూ ఫర్ దాట్. ఫస్ట్ ఆఫ్ అందరూ విష్ణుప్రియ కోసమేనా? మా కోసం ఎవరు లేదా? డబ్బులు వచ్చిందా అమ్మాయి? లేదు, మీకోసం కూడా ఉన్నారు. రాశి కోసం ఎవరు లేరా? చూడండి, జస్ట్ మామూలుగా జోక్ చేస్తున్నా. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్. మా డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ రంభ, బికాజ్ I got this opportunity to show my versatility, and thank you so much Rajesh garu, amazing producer. And ఇంకా చాలా ఉంది మాట్లాడడానికి, కానీ ట్రైలర్ లాంచ్ ఉంది, ప్రీ రిలీజ్ ఉంది, సో ఐఎమ్ కీపింగ్ ఫర్ దోస్ టైమ్స్. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద యాక్టర్స్ ఐ హవ్ వర్క్డ్ విత్. అండ్ అల్లరి నరేష్ గారు, అమేజింగ్ యాక్టర్, అమేజింగ్ కామెడీ టైమింగ్ అండ్ ఎక్స్ట్రీమ్లీ ప్రొఫెషనల్. బట్ మీ అందరూ ఈ మూవీని చాలా 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 ఎంజాయ్ చేస్తారు, అండ్ యూ విల్ సీ అ డిఫరెంట్ రాశి ఇన్ దిస్. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాశి, సో గుడ్ టు సీ యూ. ఎస్, సో చాలా కాలం తర్వాత మనందరినీ పలకరించిపోతున్నారు మా బ్యూటిఫుల్ సురభి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం.
సో ఈరోజు రంభా ఉర్వశి మేనక టీజర్ లాంచ్లో మీ అందరితో కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. హౌ డిడ్ యూ లైక్ ద టీజర్? కాంట్ హియర్ యూ. వన్ మోర్. Thank you so much. First of all, na heartfelt gratitude to my producer Rajesh Garu, my director Chandra Mohan Garu, DOP Garu, Ram Garu. Where are you? Yeah. And our favorite Alani Naresh Garu. Thank you so much. I think this opportunity has been a blessing for me, and heartfelt gratitude. That's all I can say. And the three celestials, you guys look amazing. So thank you so much, and looking forward to the trailer and the film on the September 4th. So thank you. Yeah. థ్యాంక్ యూ సురభి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అన్నపూర్ణ స్టూడియోస్ అన్న ప్రెస్టీజియస్ బ్యానర్ ద్వారా ఎన్నో అద్భుతమైన సినిమాల్ని చూసాం. అండ్ ఇప్పుడు నిమ్మకాయల ప్రసాద్ గారు ఈ సినిమాతో పలకరించబోతున్నారు. సార్, ఒక 2 మాటలు మాట్లాడతారా ఏమైనా ప్లీజ్? నో? ఓకే. సో ఆయన జస్ట్ మంచి మంచి సినిమాల్ని మాత్రమే అందిస్తూ ఉంటారనమాట, అలా బ్యాక్ ఎండ్ నుండి. ఓకే, సో ఇప్పుడు మా గోల్డెన్ హ్యాండ్ అయినటువంటి మా రాజేష్ దండా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. టీజర్ ఎలా ఉంది? సూపరా? థ్యాంక్ యూ. నా ఫస్ట్ సినిమా ప్రొడ్యూసర్గా ప్రసాద్ గారితో జర్నీ స్టార్ట్ అయింది. స్టేజ్ మీద అందరికీ చెప్పినట్టున్నారు నా పేరు చెప్పొద్దని, అందుకే ఎవరు చెప్పలేదు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఆల్వేస్ నేను ప్రతి సినిమా ఏదైనా కథ విన్న వెంటనే ఇది సినిమా చేయొచ్చా చేయకూడదా అని ఫస్ట్ ప్రసాద్ గారి దగ్గరికి తీసుకెళ్తాను. ఒక సినిమా వద్దు రాజేష్, ఇది వర్కౌట్ అవుదన్నారు, తీశాను, అదే జరిగింది. అదొక లెసన్. నెక్స్ట్, ఈ రంభా ఉర్వశి మేనక అన్నపూర్ణ స్టూడియోస్ 50 years ఇండస్ట్రీకి వచ్చి ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యి 50 years బ్యానర్తో ఒక 8 సినిమాలు తీసిన ప్రొడ్యూసర్గా నేను ఇది కొలాబ్ అయ్యి అన్నపూర్ణ స్టూడియోతో చేయటం, అది నరేష్ గారు వింటేజ్ కామెడీ నాంది నుంచి అన్ని సీరియస్ సినిమాలు చేసుకుంటూ వచ్చాం. తర్వాత ఎంటర్టైన్మెంట్ సినిమా చేస్తే ఎలా ఉంటుంది అనుకున్నప్పుడు ఈ రంభా ఉర్వశి మేనక స్క్రిప్ట్ విని ఓకే చేసుకున్నాం. ఇది అన్నపూర్ణ స్టూడియోస్తో కలిపి చేయటం ఇదొక ఆనందకరమైన రోజు నాకు. థ్యాంక్ యూ ప్రసాద్ సార్ అండ్ నాగార్జున సార్. థ్యాంక్ యూ టు అన్నపూర్ణ స్టూడియోస్ హోల్ ఫ్యామిలీ. మా డైరెక్టర్ చంద్రమోహన్, ఇప్పటి వరకు నేను వర్క్ చేసిన డైరెక్టర్లందరిలో ది బెస్ట్ డైరెక్టర్. ఏదైతే కథ చెప్పాడో దాన్ని అంతకన్నా అద్భుతంగా తీశాడు. మంచి పాటలు ట్యూన్లు పట్టుకున్నాడు. రేపు థియేటర్లో నవ్వులు మాత్రం మోగిపోద్ది, అందులో నో డౌట్. నేను ఎప్పుడు సామాన్య గమన రిలీజ్కి 5 రోజుల ముందు ప్రివ్యూ చేశాను. కే ర్యాంప్ ఇదే ఇక్కడే ఈ ట్రిబులియలోనే టీజర్ ఈవెంట్లో తొడగొట్టి చెప్పాను ఈ సినిమా సూపర్ హిట్ అని. అలాగే భైరవకోనకి చెప్పాను. ఇప్పుడు మళ్ళీ చెబుతున్నా, ఈ రంభా ఉర్వశి మేనక ఒక చరిత్ర. థియేటర్ నవ్వులు మోత మోగిపోతాయి, మామూలుగా ఉండదు. September 4th మీరందరూ థియేటర్కి వచ్చి ఈ రంభా ఉర్వశి మేనక సినిమాని ఆస్వాదించాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ మా టీం బ్రహ్మగారు, చోటా గారు, ప్రమో రవి, ప్రతి ఒక్కరిని ఫ్యూచర్లో అందరి గురించి మాట్లాడతాను. అలాగే సురభి, థ్యాంక్ యూ సురభి, కథ విన్న వెంటనే ఓకే చేసినందుకు. అలాగే రంభా ఉర్వశి మేనకలు, వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి సినిమా ఒక ఎత్తు, వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి నరేష్ గారు కామెడీ, పెద్ద నరేష్ గారు ఏం చేస్తున్నారు ఏంటి అనేది ఇంకొక నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ ఫిలిం. అండ్ నరేష్ గారు, ఈ సినిమా తర్వాత మళ్ళా ఈ సినిమా రిలీజ్కి ముందే నరేష్ గారితో నెక్స్ట్ సినిమా అనౌన్స్ చేయబోతున్నాను. అంత కాన్ఫిడెన్స్గా ఉన్నాను. September 4 థియేటర్లో కలుద్దాం. ఇంకా చాలా ఫంక్షన్లు ఉన్నాయి, దీని జనాల్లో గట్టిగా తీసుకెళ్తాను. థ్యాంక్ యూ ఉండాలి. థ్యాంక్ యూ రాజేష్ గారు. ఓకే, మేము అందరినీ అడిగాము, మా ప్రొడ్యూసర్ గారు ఆన్సర్ చెప్పకపోతే ఇలా. ఒకవేళ మీకు కనుక మ్యాజిక్ చక్రం దొరికితే సో మీరేం కోరుకోబోతున్నారు? నేను డే రిపీట్ అవ్వాలని కోరుకుంటా September 4th నుంచి. దట్స్ సో స్వీట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో మనందరం ఆయన నుంచి మిస్ అయిన కామెడీతో మనందరినీ కడుపుబ్బా నవ్వించడానికి, ఆ ఫన్ జోన్లోకి, ఆ ఎంటర్టైన్మెంట్ జోన్లోకి మనందరినీ తీసుకెళ్ళబోతున్నటువంటి మా అల్లరి నరేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చే మీడియా మిత్రులకి అండ్ ఆడియన్స్ అందరికీ నమస్కారం. ఇందాక చోటా ప్రసాద్ గారు చెప్పారు 10 సంవత్సరాలు అయింది నరేష్ని కామెడీ సినిమా చూసాను.
మార్చింది మీరే. ఇదిగోండి ఈయన రాజా గారు, చోటప్ గారు, బ్రహ్మ గారు, వీళ్ళందరూ నాందితోటి నన్ను అంటే డిఫరెంట్ సినిమాలు చేద్దామని నన్ను ఎంకరేజ్ చేశారు. బట్ ద సేమ్ టైమ్ ఐ ఆల్వేస్, అంటే నేను ఎప్పుడు చెప్పాను కామెడీని ఎప్పుడు వదలలేదని. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ అ రైట్ స్క్రిప్ట్. అండ్ చాలా రోజుల తర్వాత నాకు చంద్రమోహన్ గారు వచ్చి ఒక కథ చెప్పారు. దాని తర్వాత ఆ కథ బాగా నచ్చింది. అండ్ ఇంకో హ్యాపీయెస్ట్ విషయం ఏంటంటే అన్నపూర్ణ అండ్ అలాగే హాస్య ఇద్దరు కొలాబరేట్ అవుతున్నారంటే దాట్స్ అంటే ఒక వన్ ఆఫ్ ద బ్లెస్సింగ్స్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు చిన్నప్పటి నుంచి నేను నాగార్జున గారు పెద్ద ఫ్యాన్ని. దాని తర్వాత ఆయనతో యాక్ట్ చేశాను నా స్వామి రంగాలు. ఇప్పుడు ఆయన ప్రొడక్షన్లో సినిమా చేస్తున్నాను. సో ఇట్స్ ఆల్ డ్రీమ్ కమ్ ట్రూ అన్నట్టు ఉంది. అండ్ ఈ సినిమా నేను డెఫినెట్గా చెప్తానండి. అంటే శ్రీనివాస్ రెడ్డి లేడు, ఇవాళ రాలేదు. పెద్ద నరేష్ గారు ఆయన కూడా షూటింగ్లో ఉన్నారు. మేము రెండో రోజు మూడో రోజు షూటింగ్ చేస్తుంటే శ్రీనివాస్ రెడ్డి వచ్చి నా దగ్గరకు వచ్చి ఒకటి అన్నాడు, అన్న ఒకటి చెప్పాలన్నాడు. ఏంటన్న? నాకు ఎందుకు ఈవీస్ వచ్చిన కదా సెట్లో వచ్చినట్టుందన్న చాలా రోజుల తర్వాత. ఎందుకంటే అంతమంది ఆర్టిస్టులు, 30-40 మంది ఆర్టిస్టులు అండి. అంటే కరోనా తర్వాత తెలియకుండా సినిమాలు కానివ్వండి, లేకపోతే టెక్నీషియన్స్ కానివ్వండి, యాక్టర్స్ని కానీ కుదించడం మొదలుపెట్టారు. బట్ ఈ సినిమాకి మాకు చాలామంది కావాల్సి వచ్చారు. దాదాపు 30-35 మంది యాక్టర్స్ అండి, కామెడియన్స్ కానివ్వండి, అందరూ క్యారెక్టర్ ఆర్టిస్టులు కానివ్వండి. సో ఐ వాస్ చిన్న కొంచెం భయం ఉంది రాజా గారు ఎక్కడ అని. బట్ రాజా గారు అనుకున్నట్టు అందరినీ తీసుకొచ్చారు, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. అండ్ డెఫినెట్గా నేను చాలా రోజులు ఎప్పుడు చెప్పను, ఈ సినిమా నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. అండ్ డెఫినెట్గా 2.5 hours మీరు ఏదైతే 10 సంవత్సరాల నుంచి మిస్ అయ్యారనుకుంటున్నాను రేష్ని, అది డెఫినెట్గా ఫుల్ఫిల్ అవుతుంది. అండ్ 2.5 hours మిమ్మల్ని కంటిన్యూస్గా నవ్విస్తాం. అండ్ థ్యాంక్స్ టు సురభి ఫర్ బీన్ అ కోస్టార్, వండర్ఫుల్ కోస్టార్. అండ్ మా రంభ, ఊరచి, మేనక వీళ్ళతోటి సెట్లు అంటే ఇప్పుడు తెలుసు కదా, ఒక్కొక్కరు దిగటానికి ఎంత టైం పట్టింది క్యారవాన్ నుంచి రావడానికి. బట్ ఎప్పుడు పాపం అంటే ఎస్పెషలీ వీళ్ళు ముగ్గురు గురించి ఎందుకు చెప్పాలంటే, డిసెంబర్లో షూటింగ్ చేస్తున్నాం. ఆ టైంలో ఆల్మోస్ట్ 6 to 7 ఉంది. ఆ టైంలో ఇలాంటి కాస్ట్యూమ్స్ చేసుకుని నైట్ అంతా దాదాపు పొద్దున్న 5 వరకు 6 వరకు షూట్ చేశారు. అండ్ వాళ్ళు చాలా సిన్సియర్గా చేశారు. అండ్ అందరికీ ఈ సినిమా చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్స్కి, అలాగే మా నందు గారు, నాకు ఆయన చాలా ఇష్టం. అంటే చాలామంది అడుగుతున్నారు కామెడీ సినిమాలు ఎందుకు రావట్లేదు ఈ మధ్యకాలం అని. కామెడీ రాసి వాళ్ళు తక్కువయ్యారు. అండ్ నేను అదే చెప్పారు నందు గారికి, సార్ మీరు డైరెక్టర్ అయిపోవద్దు అండ్ ప్లీజ్ సీరియస్ సినిమాలు కాదు కామెడీ సినిమాలు రాయండి అని. అండ్ ఆయన ఒక విజన్, చంద్రమోహన్ గారు ఎంత అనుకున్నారంటే ఆ విజన్ని 100% అంటే నేను చదువుతున్నప్పుడు కూడా అంటే ఫస్ట్ మీ నవ్వుకుంటే ఆన్ సెట్లో అది డెఫినెట్గా అది వస్తుందని నేను అనుకున్నాను. అండ్ చాలా రోజుల తర్వాత సీన్ పేపర్ చూసి నవ్వుకుని ఎంజాయ్ చేస్తూ, అంటే ఒక సినిమా సీరియస్ సినిమాలు చేసినప్పుడు ఒక మైండ్లో ఉంటామండి. అంటే అది మూడ్ అంటారా, లేకపోతే ఆ క్యారెక్టర్లో ఏదో ఆలోచిస్తూ దాని గురించి ఉంటాం. బట్ కామెడీ సినిమా చేసేటప్పటికి చాలా ఫన్ ఉంటుందండి. ఈ సినిమా చాలా ఎంజాయ్ చేస్తూ చేసాం. సో అగైన్ మా రాజా గారు చెప్పినట్టు ఈ సినిమా September 4th పెద్ద హిట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇమ్మీడియట్గా మళ్ళీ రాజా గారితో సినిమా చేస్తున్నాం. అండ్ మా చైతన్య భరద్వాజ్ గారికి మంచి ఇది ఇచ్చారు, మాకు సాంగ్స్ ఇచ్చారండి. అండ్ ఆర్ఆర్ కూడా చాలా బాగా చేశారు. అండ్ థ్యాంక్ యూ సార్. అండ్ రామరెడ్డి గారికి, మా చోటా ప్రసాద్ గారికి, అంటే మా సినిమాల్లో అన్ని టైటిల్స్ మారుతుంటాయి కానీ ఈ పేర్లు మారవండి. చోటా ప్రసాద్ గారు అండ్ బ్రహ్మకళ్ళి గారు బిన్ కాన్స్టెంట్ నాకు నాంది దగ్గర నుంచి. సో దే మోర్ లైక్ ఎ ఫ్యామిలీ. అండ్ ఈ సినిమా ప్రతి ఒక్కళ్ళు ఒక ప్యాషన్ తోటి, అంటే మేము కొట్టి చూపించాలి హిట్ 100%. అండ్ కామెడీ సినిమా చాలా రోజుల తర్వాత వస్తుంది కాబట్టి జనాలు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అప్పటికిప్పుడు కొంచెం కామెడీ మారింది. సో అప్డేటెడ్గా మేము అన్నీ తీసుకుని వస్తున్నాం. అండ్ September 4th డెఫినెట్గా మిమ్మల్ని అందరిని నవ్విస్తాం, ఈ సినిమాతో ఎంటర్టైన్మెంట్ చేస్తాను నేను గ్యారంటీగా చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నరేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ టాలీవుడ్లో ఉన్న హీరోయిన్లలో రంభ, ఊర్వశి, మేనక అన్న బిరుదులన్నీ ఇవ్వాలి అనుకుంటే ఎవరికి ఇస్తారు? రంభ ఎవరు, ఊర్వశి ఎవరు, మేనక ఎవరు? అది మా డైరెక్టర్ గారిని అడగాలండి. మీరు చెప్పండి. యాజ్ ఎ హీరోగా నార్మల్గా అండ్ చాలా వర్క్ చేసిన వాళ్ళు కాదు మిగతా హీరోయిన్లు, అంటే అందరూ అంటే మంచి యాక్టర్సే కదండి. మీ సినిమా టీం కాకుండా మిగతా హీరోయిన్లలో రంభ అని ఎవరిని చెప్పండి అమ్మ, ఎవరన్నా చెప్పండి మీరు. నేను హీరోయిన్ కాదులే కానీ సో బేసిక్గా సో సమాంత గారు ఉన్నారు, తమన్నా గారు ఉన్నారు, కాజల్ అగర్వాల్ గారు ఉన్నారు. సో ఇలా అందరూ ముగ్గురు, మీరు అన్నట్టు ముగ్గురు అనుకోండి. ఓకే, థ్యాంక్ యూ నరేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్.